ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మిత్ర గారు, మనం ఏం చేసినా అందులో ఒక లాభం ఒక నష్టం ఖచ్చితంగా ఉంటాయి. ఈ పెళ్లితో మీరు ఏం లాభం లేదు అంటున్నారు, నష్టం కూడా లేదా అని నేను అడుగుతున్నాను. ఈ పెళ్లి వల్ల లక్కీకి మంచి అమ్మ దొరుకుతుంది. నేనంతవరకే ఆలోచించాను. ఈ పెళ్లి జరిగితే మీరు లక్ష్మిని శాశ్వతంగా కోల్పోతారు, అది ఆలోచించలేదా? అది ఆలోచించుకోవాల్సింది లక్ష్మి, నేను కాదు. అంటే లక్ష్మి మీద మీకు కంప్లైంట్ మాత్రమే ఉందా, రెస్పాన్సిబిలిటీ లేదా? లక్ష్మి వల్ల మీకు ఎంతో మేలు జరిగింది అని ఆంటీ అంకుల్ చెప్పారు. ఆ మంచినంతా మీరు మర్చిపోయారా? లక్ష్మి తప్పు చేసిందన్నది మీకు తెలిసిన సగం నిజం, మిగతా సగం అది అబద్ధమై ఉంటుంది అని మీ మనసు మీకు చెప్పట్లేదా? ఆ రాముడు కూడా ఎవరో ఏదో అన్నారు అని సీతని వదిలేశాడు, కానీ సీత మీద ప్రేమని ఎప్పుడూ వదులుకోలేదు. ఈ పెళ్లితో మీరు లక్కీకి అమ్మని తీసుకురావచ్చు, కానీ మీ భార్య లక్ష్మిని వదులుకుంటున్నారు. ఒకప్పుడు మీ మనసుతో చూసి లక్ష్మిని ప్రేమించారు, ఇప్పుడు మీ కళ్ళతో చూడలేక లక్ష్మిని ద్వేషిస్తున్నారు. ద్వేషానికి ముగింపు ప్రేమ కావాలి, కానీ ప్రేమకు ముగింపు ద్వేషం కాకూడదు. ఇది లక్ష్మి కోసం చెప్పట్లేదు, మీ మీద కోపంతోనూ చెప్పట్లేదు. ప్రేమ మీద గౌరవంతో బంధాలకి ఇవ్వాల్సిన విలువల కోసం చెప్తున్నాను. మిత్ర గారు, పొందేది ఏమీ లేనప్పుడు పోగొట్టుకునేది చాలా ఎక్కువ ఉంటుంది. అది వ్యాపారమైనా జీవితమైనా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.